Hello everyone, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈరోజు నేను రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే చాలామందికి ప్రెగ్నెన్సీస్ వచ్చి తర్వాత మిస్క్యారేజెస్ లాగా ఎండ్ అవుతూ ఉంటాయి. దీనికి కారణాలు ఏముంటాయి అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఒకటి కంటే 2 సార్లు 3 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు అట్లా ప్రెగ్నెన్సీ లాస్ అవుతాయి. దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. సో వీటికి కారణాలు ఏముంటాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో దీన్ని మనము 2 కేటగిరీస్ లాగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లాస్ అంటే మొదటి 3 నెలల్లోనే ప్రెగ్నెన్సీ కనుక లాస్ అవుతే దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అనేసి అంటాం. సో ఫస్ట్ 12 వీక్స్ 12 వారాల ప్రెగ్నెన్సీ లోపు కొంతమందికి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, తర్వాత బ్లీడింగ్ అయిపోవడము స్కాన్ చేయకముందే, కొంతమందికి స్కాన్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ శాక్ కనబడకపోవడము, కొంతమందికి హార్ట్ బీట్ రాకపోవడం, కొంతమందికి హార్ట్ బీట్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ స్కాన్లో హార్ట్ బీట్ కనబడకపోవడం, ఇవన్నీ ఫస్ట్ ట్రైమిస్టర్ లాస్ కిందకు వస్తాయి, 12 వీక్స్ లోపు అవుతాయి. సో ఇట్లా ఎందుకు డివైడ్ చేసామంటే రెండిటికి కారణాలలో చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే ఫస్ట్ 12 వారాల్లో కనుక ఇలా అవుతే మోస్ట్లీ బేబీ జెనెటిక్ ఇష్యూస్ వల్ల ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ ఏర్పడింది కానీ ఎంబ్రియో బలంగా లేదు జెనెటిక్గా అన్నప్పుడు ఇంప్లాంట్ అయినా కూడా ఎంబ్రియో తర్వాత జెనెటిక్ అసలు బాగాలేదు, సర్వైవల్ ఉండదు అన్నప్పుడు బై నేచర్ ఈ బ్లీడింగ్ అవ్వడము, అబార్షన్ ప్రాసెస్ అవ్వడము మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ 12 వీక్స్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్కి మెయిన్ కారణం జెనెటిక్ ఇష్యూస్. సో ఒక్కసారి కనుక ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అవుతే మళ్ళీ టెస్ట్లు కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా అట్లా అవుతుందని భయపడిన అవసరం లేదు. మోస్ట్లీ మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావచ్చు, హెల్తీగా కంటిన్యూ అవ్వచ్చు. కానీ 2 కంటే ఎక్కువ సార్లు కనుక అట్లా అవుతే మాత్రం ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవాలి. అంటే జెనెటిక్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, మదర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా జెనెటిక్ పరంగా, లేదంటే ఫాదర్లో ఉందా జెనెటిక్ పరంగా అని కొన్ని టెస్ట్లు చేసుకోవాలి. క్యారియోటైపింగ్ అంటాము. సో ఆ క్యారియోటైపింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమంటాం. దిస్ ఈజ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ వాళ్ళకి. కొంతమందికి అంత బాగానే ఉంటుంది 3 months వరకు, తర్వాత ప్రెగ్నెన్సీ లాస్ చూస్తాం సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. వీటికి వేరే కారణాలు ఉండొచ్చు. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 5వ నెలలో 6వ నెలలో ప్రెగ్నెన్సీ పోవడం, అప్పుడు దాకా బేబీ హెల్తీగానే ఉంది, సడన్గా డెలివరీ అవ్వడము, సడన్గా బేబీ బయటకు వచ్చేయడము, ఇవన్నీ చూస్తాం. సో వీటికి మెయిన్గా సర్వైకల్ ఇంకాంపిటెన్స్ కారణం ఉంటుంది. అంటే యూట్రస్ అనేది కాంపిటెంట్గా లేదు, యూట్రస్ ద్వారం అనేది లెంత్ షార్ట్గా ఉండడమో లేదంటే బలంగా లేకపోవడము, బేబీని క్యారీ చేయలేక బేబీ డెలివరీ అవ్వడము చూస్తూ ఉంటాం. దాన్ని సర్వైకల్ ఇంకాంపిటెన్స్. దీన్ని మనం కరెక్ట్ చేయొచ్చు. అంటే ఒక ప్రెగ్నెన్సీలో అట్లా అవుతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో 12 వారాల తర్వాత యూజువల్గా ఒక సర్వైకల్ సర్క్లాజ్ అంటాం, స్టిచ్ ద్వారా మనం సపోర్ట్ ఇచ్చి యూట్రస్కి బేబీని 9 months వరకు కంటిన్యూ అయ్యేలాగా సపోర్ట్ ద్వారా హెల్ప్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ మోర్ కండిషన్. తర్వాత 9th monthలో 8th monthలో కూడా కొంతమందికి హార్ట్ బీట్ ఆగిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్గా బేబీకి బ్లడ్ ఫ్లో ప్రాబ్లం, అంటే పేషెంట్లో బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్, మదర్లో అంటే రక్తం గడ్డ కట్టుకోవడం వల్ల బేబీకి సరిగ్గా బ్లడ్ సప్లై అందక ఐయూడీస్ అనేది చూస్తాం, బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడం. సో ఇవన్నీ ఒకసారి కనుక అయింది అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ జాగ్రత్తగా మానిటర్ చేసుకొని బీపీ అన్ని షుగర్ చెక్ చేసుకొని వాళ్ళకి కొన్ని బ్లడ్ క్లాట్ అవ్వకుండా ముందు జాగ్రత్తగా ఇచ్చే మెడిసిన్స్ ద్వారా టర్మ్ వరకు మనము తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.